UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నేనన్నా నాడు పోదాం హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అవుదాము దానికేం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి హాస్పిటల్ చుట్టూ తిరిగే వాళ్ళం అన్ని చేసే వాళ్ళం అంతా బానే ఉంటది. కాకపోతే నాకు నచ్చని విషయం ఏంటంటే నన్ను ఎమోషనల్ గా చాలా బ్లాక్మెయిల్ చేసి ఉన్న డబ్బులన్నీ తీసేసుకున్నాడు. ఎట్లా అంటే ఫస్ట్ మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం అనమాట. ఈగో ఎక్కువ, ఎవరి దగ్గర ఉండడు. ఎంత ఈగో అంటే అసలు భరించలేనంత ఈగో అన్నమాట. ఎవరికి లొంగి మాట్లాడు ఉండడు. ఎవరన్నా ఏదన్నా అంటే ఇంకా దాన్ని పట్టుకొని లాగుతూనే ఉంటాడు. అసలు సంబంధం చిన్న చిన్న విషయాలకు కూడా తెగ ఆలోచించి నన్ను హింస పెడతాను అనమాట. దాని గురించి ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అనుకుంటా. నేనన్నా ప్రతి చిన్నదానికి అట్లా భూతద్దంలో చూస్తే ఇంకా మనం ఈ లైఫ్ లో బతకలేము. ఇట్లాంటి జనరేషన్ లా ఇట్లాంటి వరల్డ్ లా అన్ని లైఫ్ తీసుకోవాలా, అవన్నీ పట్టించుకోవద్దు అని చెప్పేసి అన్నా. 4 years మేము ఒక బిజినెస్ ఏదంటే రికవరీ బిజినెస్ అన్నమాట. అది పెట్టాము. అందులో పార్ట్నర్స్ తో పెట్టాము. 3 years బానే ఉంది. కరోనా టైంలో ఒక పార్ట్నర్ ఏం చేసిండు, వాళ్ళ వైఫ్ ని తీసుకొని వచ్చిండు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ కి అత్తకి కొట్లాటలు అవుతున్నాయి అని చెప్పేసి ఒక 1-2 months అట్లా వస్తుందన్న అంటే ఓకే అని అంట. ఆమె ఏం చేసింది, వస్తేనే ఆమె మెల్లమెల్లగా ఇంకా షీ స్టార్టెడ్ టేకింగ్ ఓవర్ అనమాట. అట్లా ఈయన మళ్ళా అందులో నుంచి తప్పుకునేసరికి లాస్ అయింది ఎవరు, మేమే లాస్ అయినా. కరోనా టైంలో నా జ్యువెలరీ మొత్తం పెట్టి శాలరీ అని చెప్పేసి ఇచ్చాం. ఏం బిజినెస్ పెట్టారమ్మా? రికవరీ బిజినెస్. ఏం రికవరీ? బజాజ్ మనీ రికవరీ, లోన్స్ రికవరీ ఏజెన్సీ కింద వాళ్ళ దగ్గర నుంచి మీరు కాంట్రాక్ట్ తీసుకొని రికవరీ చేసి వాళ్ళకి పేమెంట్ ఇస్తూ ఉంటారు, మీరు కమిషన్ తీసుకుంటారు. ఓకే అమ్మా. ఆ బిజినెస్ పెట్టాము, బాగానే నడిచేది. ఎస్బీఐది కూడా మాకు వచ్చింది, బ్యాంక్ ది ఎవ్రీ మంత్ అమౌంట్ అంతా బాగానే వచ్చేది. ఎప్పుడైతే ఈమె ఎంటర్ అయిందో ఇంకా ఆమె హ్యాండ్ ఓవర్ చేసుకునేసరికి ఇంకా పార్ట్నర్స్ మధ్యలో ఇష్యూస్ వచ్చాయి. ఇష్యూస్ వచ్చేసరికి ఇంకినా పక్కకి వెళ్ళిపోయాడు. అప్పుడే నేను ప్రెగ్నెంట్. ఆ ప్రెగ్నెంట్ టైంలోనే, లాక్డౌన్ టైంలోనే ఇంకా శాలరీస్ ఇవ్వాలా, అప్పుడు శాలరీస్ ఇవ్వకపోతే ఎంప్లాయీస్ వదిలేస్తారు అని చెప్తే నా గోల్డ్ మొత్తం పెట్టాను. ఆల్మోస్ట్ ఒక 15 తులాస్ 15 తులాస్ గోల్డ్ పెట్టేసి ఇచ్చాను. సరే అని ఇంకా కామ్ అయిపోయినాయి. అప్పటికి సరే ఎప్పుడైనా డబ్బులు పోతే పోయినాయి కానీ ఇంకా మనశ్శాంతిగా ఉంటది కదా అని చెప్పేసి కామ్ అయిపోయినాం. ఇడిపిస్తాను అన్నారు, ఇంకా ఇడిపియలేదు. అయిపోయింది. అది అయిపోయినాక మళ్ళీ రీసెంట్ గా మా ఫాదర్ తో మాట్లాడేసి మా ఫాదర్ నుంచి మా పెద్ద పాప పుట్టే టైంకి మళ్ళీ మేమే సపరేట్ గా పెట్టుకున్నాం రికవరీ బిజినెస్. ఆ బిజినెస్ కూడా ప్రాపర్ గా నడవలేదు. నేను అప్పటికన్నా నీకు అయితే నేను చెయ్యి, లేకపోతే చెయ్యకు, వేరే ఏదైనా చూసుకో అని కూడా చెప్పిన. లేదు నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, నేను చేస్తాను, అవుతుంది అని చెప్పేసి అన్నాను. సరే అని చెప్పేసి స్టార్ట్ చేసినాక కూడా 1 year ఆయన చెప్పేది బానే ఉంది అని అంటాడు కానీ నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు మాకున్న అప్పు చూస్తే నాకే భయం వేస్తుంది. ఎంత అప్పు ఉందమ్మా మీకు? దగ్గర 20 lakhs దాకా అప్పు ఉంది. 20 lakhs అప్పు పోగా నా జ్యువెలరీ మొత్తం పోయింది. అదేలేమ్మా. ఎట్లా అంటే ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ అన్నమాట. అయ్యో ఇప్పుడు ఇది ఉంది, ఎట్లా చేయాలా అని చెప్పేసి. అది నాకు ఈ మధ్యలోనే నేను తెలుసుకున్నాను. ఇప్పుడు బిజినెస్ అనేది సైడ్ గా చేస్తున్నారమ్మా. జాబ్ చేస్తున్నాడా లేదా? జాబ్ లేదు, ఇంకా నేను చేసేదాన్ని జాబ్. నేను డెంటల్ ల్యాబ్స్ లో జాబ్ చేస్తుండే. ఇంకా పెద్ద పాపతోనే నాకు అవ్వట్లేదు అని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే నేను లాస్ట్ ఉండే నాది. ఇంకా పాపతో నాకు అవ్వట్లేదు అని చెప్పి నేను రిజైన్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మీ ఆయన? ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు, ఏమి లే, ఖాళీ. ఎన్ని మంత్స్ నుంచి అండి? లాస్ట్ ఇయర్ మే నుంచి. ఫిబ్రవరిలో వదిలేసిన, ఆయన మేలో మూసేసిండు కంపెనీ. ఓకే. హైలైట్ ఏంటంటే మాది గోల్డ్ కొంచెము, నేను ఇక్కడ దివాన్ ఉంటది మా ఇంట్లో, ఆ దివాన్ లో ఇరికిపోయింది. ఎట్లా అంటే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామన్నమాట. ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒక బ్యాగ్ లో పెట్టేసి లాక్ వేసేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించాను. ఆ
అక్కడ నుంచి తీసుకొచ్చి దివాన్ లో పెట్టేసరికి అది స్టోరేజ్ ది అది లాక్ అయిపోయింది. స్టోరేజ్ తీయడానికి రావట్లేదని నేను కార్పెంటర్ ఎన్నిసార్లు పిలుద్దామన్నా వద్దు 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 అని చెప్పేసి అన్నారు. ఈ ఎందుకులే సరే ఇప్పుడు ఏమంత అర్జెంట్ లేదు కదా, ఏం ఫంక్షన్స్ లేవు కదా అని నేను కామ్ అయిపోయేదాన్ని. నా ఆల్మోస్ట్ అందులో మళ్ళా ఒక 10 tulas గోల్డ్ ఉంది. అయితే మొన్న రీసెంట్ గా నేను ఇట్లయితే లాభం లేదు తీపిస్తా, ఇంకా అక్కడే అందులో ఉన్నాయన్న ఎమర్జెన్సీకి యూస్ అవుతాయి కదా ఓపెన్ చేయించావా? ఇప్పుడు ఇంత వర్స్ట్ సిచ్యువేషన్ లో ఎందుకు అని చెప్పేసి ఓపెన్ చేయించా కార్పెంటర్ ని పిలిపించి. ఓపెన్ చేస్తే బ్యాగ్ వచ్చింది బయటికి. నా పర్స్ లో దానికి కీస్ ఉండాలా, కీస్ కనిపించట్లేదు. అదేంటి కీస్ ఏమైంది, నా పర్స్ లోనే ఉండాలా కదా అని చెప్పేసి నేను మొత్తం వెతికిన కీస్ గురించి. అసలు ఎక్కడా కనిపించలేదు. సరే ఎక్కడైనా పెట్టి మర్చిపోయిందేమో అని ఈయనకి అంటనే ఉన్నా నేను. వెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేయించి తీసుకురా అంటే ఇంకా లేదు తీసుకొస్తా, ఇప్పుడు ఏం లేవు కదా తెద్దాము, ఇప్పుడు అవి తీసినాం అనుకో గోల్డ్ ఉన్నది పోతది, మళ్ళీ అప్పుడు ఏం ఉండదు, ఇంకా అదే ఇప్పుడు మనకు సోర్స్ ఏదైనా ఎమర్జెన్సీకి అట్లా ఇట్లా అని చెప్పి నన్ను కామ్ డౌన్ చేసేవాడు. సరేలే అని చెప్పేసి నేను కూడా కామ్ అయిపోయేదాన్ని. లాస్ట్ ఇయర్ లిటరలీ మేడం దగ్గర మా మదర్ నాకు 5 lakhs ఇచ్చింది. నేను జాబ్ బంద్ చేస్తున్నా, నేను బిజినెస్ చేసుకుంటా అని చెప్పి మా మదర్ నాకు 5 lakhs ఇచ్చింది. 5 lakhs ఇస్తే అందులో నేను ఒక చిన్నవి ఒక 1/2 తులాల కమ్మలు కొనుక్కున్నాను, ఒక 4 grams లో రింగ్ కొనుక్కున్నాను, ఒక ప్లాటినం రింగ్ కొనుక్కున్నాను. మొత్తం కలిసి 90,000 అయింది. అంటే 1 lakh పెట్టుకోండి. 4 lakhs మా హస్బెండ్ కి ఇచ్చాను. ఎందుకమ్మా ఆల్రెడీ ఇంత లాస్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇచ్చావు? ఆల్రెడీ గోల్డ్ పోయి బిజినెస్ పోయి అప్పులు ఎదురు. అంటే ఇంకా ఇంట్లో మొగుడు ఉన్నప్పుడు కొంచెం ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఇస్తే బాగుంటది, ఆయన చూసుకుంటాడు, నేను ఈ పాపతో నేనేం తిరగాల అని చెప్పేసి ఆయనకి ఇచ్చిన. అంటే మళ్ళీ ఏదైనా బిజినెస్ ప్లాన్ చేశారా? ఇంటి దగ్గరనే ఇంటి ముంగట్నే 2 షట్టర్స్ ఉన్నాయి. అక్కడ చికెన్ ది ఫ్రైడ్ చికెన్ లాగా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి సెటప్ చేసుకుంటాను. సో దట్ నాకు ఇప్పుడు ఏం ఇన్కమ్ లేదు కదా, నేను జాబ్ కూడా బంద్ చేసిన కదా, నాకు కావాలా, లేకపోతే నేను ఉండలేను. నాకు మరి ఇన్ని సంవత్సరాలు యూకేలో సంపాదించింది ఏం చేశాడమ్మా? ఏం సంపాదించలేదు, ఇంతే వస్తుంది పోతుంది ఓకే ఉల్టా నావే మొత్తం పోయినాయి. అదేలేమ్మా మొత్తం నావే పోయినాయి అని చెప్పేసి అంటే సరే అని 4 lakhs ఇచ్చారు. 4 lakhs లో అసలు ఏం చేశాడో అర్థం కాలేదు. మళ్ళీ ఇంత అమౌంట్ అయితే అయిపోతుంది, ఇంత అమౌంట్ అయితే అయిపోతుంది అని చెప్తే మళ్ళీ 2 lakhs మా మదర్ ఇచ్చింది. అవి ఏం చేశాడో తెలీదు. లెక్క అడిగితే ఏదో చెప్తాడు సోది. మళ్ళా మా ఫాదర్ దగ్గర ఒక 1 lakh ఇప్పించా, సేమ్ అదే మళ్ళీ ఓల్డ్ స్టోరీ. ఇప్పటికి 1 year అవుతుంది షాప్ పెడదామని, షాప్ ఓపెన్ అవ్వట్లేదు. అడిగితే ఉత్తగా నేను 1 year నుంచి రెంట్ కడుతున్నాను షాప్ కి. అడిగితే 50,000 పని ఉంది, మొత్తం అయిపోయింది, ఇంకా 50,000 వస్తే షాప్ ఓపెన్ చేస్తా అంట. 50,000 కోసం నేను 1,20,000 రెంట్ పే చేశాను ఇప్పటి వరకు. అడిగితే ఏదో ఒక స్టోరీ చెప్తా ఉన్నాడు. అదైపోయిందా, మా పాప December 9th పుట్టింది మేడం. లిటరలీ January 8th రోజు ఒకటి ఎమర్జెన్సీగా నేను ఇచ్చేది ఉంది. మా మదర్ దగ్గర ఎవరైతే తీసుకుందో వాళ్ళకి అర్జెంట్ గా అవసరం ఉంటే మా మదర్ అడిగితే ఇంకా నాకు వేరే ఆప్షన్ కనిపించకపోతే ఏమంటాడు మళ్ళీ, ఇగో ఇచ్చేటోళ్ళు ఇచ్చినప్పుడు ఆగాల, ఒక 1 week అన్న ఆగాల కదా, వాళ్ళు ఇట్లా ఎమర్జెన్సీ అడిగితే నాకు ఏ నుంచి అయితే నేను Wednesday రోజు ఇస్తా అని చెప్పినా కదా అది అని చెప్పేసి అన్నాడు. వాళ్ళకి చాలా ఎమర్జెన్సీ ఉండే. సరే అని చెప్పేసి మండే రోజు ఏమైంది, ఇంకా మా ఫాదర్ కి చెప్పిన. అప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉండే, ఎందుకంటే నాకు చూసుకోవడానికి ఎవరు లేరు, వాళ్ళ పేరెంట్స్ ఎట్లా రారు కదా. మా మమ్మీ డాడీ వచ్చారు నన్ను చూసుకోవడానికి, చిన్న పాప అప్పుడు కూడా. అయితే వాళ్ళు వచ్చి ఏం చేశారు, మా డాడీకి చెప్పిన, డాడీ నువ్వు ఈ బ్యాగ్ తీసుకొని కిందికి వెళ్ళు డాడీ, ఆయన ఎట్లా ఒప్పుకోడు, అది తీపిచ్చేసి అందులో గోల్డ్ ఉంది, ఫస్ట్ కొంచెం ఆ అప్పు క్లియర్ చేసేద్దాము, వేరే వాళ్ళ దగ్గర పరువు పోతుంది అని చెప్పేసి అంటే సరే అని ఇంకా ఆయనకు తెలియకుండా మా డాడీ కిందికి బ్యాగ్ తీసుకొని వెళ్ళారు. అది ఎక్కడి నుంచి తెలిసిందా తెలియదు. ఇంకా ఆ రోజు ధడాల్ మన డోర్ కొట్టుకుంటా చేస్తున్నావు కదా డ్రామా చెయ్యి అట్లా ఇట్లా అని చెప్పేసి పెద్ద ఇంట్లో సీన్ క్రియేట్ చేసి
నేను వస్తా అని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. ఎప్పుడు January 8th కి. ఏది ఈ ఇయర్ 2024లో? ఈ ఇయరే మొన్ననే ఓకే అమ్మా. లాస్ట్ మంత్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేసరికి అసలు మాకు అర్థం కాలేదు అసలు ఎందుకు ఇంత ఓవర్ యాక్టింగ్ అయిందా అని చెప్పేసి. ఆ రోజు మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు. ఏంటి ఇంతకీ ట్విస్ట్ ఏంటి? ఇంతకీ ట్విస్ట్ ఏంటి? ట్విస్ట్ ఏంటంటే బ్యాగ్ లో ఉన్న గోల్డ్ లేదు. అది ట్విస్ట్. అదేలేమ్మా. వెళ్ళిపోయాడు. ఆ రోజు నైట్ కుషాయిగూడ పిఎస్ లో మా బ్రదర్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. మీ ఇంట్లో పోయిన వాటికి మీ బ్రదర్ ఎందుకు ఇస్తాడమ్మా? నువ్వు వెళ్ళి ఇవ్వాలి కదా. అంటే నాకు చిన్న పాప ఉంది కదా మేడం. ఓకే, మీ తరపున మీ బ్రదర్ వెళ్ళి ఇచ్చాడు. మా బ్రదర్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. అప్పటికి 1 month అయింది పాప పుట్టి. అదేలేమ్మా. మా బ్రదర్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి నీ గోల్డ్ నువ్వు ఇస్తా అన్నప్పుడు ఆయనకేందమ్మా ప్రాబ్లమ్, చూస్తే ఆయన అప్పే కదా నువ్వు తీరుస్తా అన్నది, ఆయనకేందంటే ఏమవుతారు ఇదే గొడవ అయింది వెళ్ళిపోయిండు అని చెప్పేసి అన్న. సరే, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా? అబ్బాయి అప్పటి నుంచి లేడా ఇంట్లో? కలిసే ఉన్నాము. మళ్ళీ ఎన్ని రోజులకు వచ్చాడు? అదే రోజు మా పొద్దున్న వచ్చేసిండు. 4:30కి వచ్చిండు మబ్బుల. ఒప్పుకున్నాడా గోల్డ్ తీసాను తాకట్లు పెట్టానని? ఒప్పుకోలేదు. మరి పోలీస్ కేసు నుంచి ఓపెన్ చేపియలేదు. బ్యాగ్ ఎప్పుడు ఓపెన్ చేయించినామంటే మొన్న లాస్ట్ వీక్ ఓపెన్ చేయించిన ట్యూస్డే రోజు బ్యాగ్ ఓపెన్ చేయించితే బ్యాగ్ లో చూస్తే నా పుస్తెల తాడు లేదు, మా పాపది నెక్లెస్ లేదు. మిగతాయి ఉన్నాయా? అసలు నాకు మిగిలిన చిన్న చిన్న రింగ్స్, పాపది ఒక చైన్ ఉంది, ఇంకొక నెక్లెస్ ఉంది. ఓకే. అసలు నా ఫ్యూజులు ఎట్లా ఎగిరిపోయినాయి అంటే అట్లా ఎగిరిపోయినాయి. మా మమ్మీ అయితే ఒకటే తిట్టుడు. అసలు ఏం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా, ఎన్ని లక్షలు ఇచ్చిన. ఇంకొకటి వింతలో జాబ్ చేసింది 6 years మేడం. నా జాబ్ మనీ అమౌంట్, పెన్షన్, పిఎఫ్ అవన్నీ కలిపి దాదాపు ఒక 4 lakhs వచ్చాయి. అవి కూడా పోయినాయి.